అందరి గురించి ఏ సమస్య ఉన్నా కూడా మీ తరఫున నిలబడి మాట్లాడే బుజ్జి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది, నాకు పూర్తి చేయలేకపోయాను. కాకినాడ నుంచి నర్సాపురం వరకు మత్స్యకార భరోసా యాత్ర అని ఒక పాదయాత్ర చేశాం. మొదటి విడతగా అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ రోజు మాటిచ్చాను, బుజ్జిగారి ఆహ్వానం మేరకు పాయకరావుపేట నుంచి ప్రారంభించి భీమిలి వరకు పాదయాత్ర చేద్దామని చెప్పి ఆ రోజు సందీప్కి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదొక్కటి మిగిలిపోయింది. నిజంగా ఈ తీర ప్రాంతంలో మీకున్న సమస్యలు, ఇక్కడ మీరు కష్టపడుతున్న తీరు, ప్రభుత్వం నుంచి ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలు గుర్తించి ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు, నేను కూడా వస్తాను ఈ పాదయాత్ర కానీ. సో అదొక్కటి మిగిలిపోయింది. భవిష్యత్తులో తప్పకుండా మనం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బుజ్జి గారికి ఆ బాధ్యత అప్పచెప్తున్నాడు. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరం కూడా ఏ విధంగా ఈ ప్రాంతానికి మనం సహాయం అందించగలుగుతాం, మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా చేయగలుగుతాం అని అది తప్పకుండా కార్యక్రమం చేయాలి. అదేవిధంగా సభ కొంచెం ఉయ్యాలాగా అయినా కూడా డయాస్ పైన మీ అందరూ కూడా మీ పక్షాన మీకోసం మీరు చూపించిన అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆశీర్వచనలతో మీ అందరం కూడా ఈరోజు హాజరయ్యాం. సో అనేక నియోజకవర్గాల నుంచి కష్టపడి జనసేన పార్టీ కోసం పనిచేసిన మన ఇన్ఛార్జీలందరికీ, పార్టీ నాయకులకు పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జన సైనికులు లేనిదే మేము లేము ఇక్కడ, వీర మహిళలు లేనిదే మేము లేము ఇక్కడ. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడు లేకపోయినా 14,355 సభ్యత్వాలు మనం చేసామంటే క్రియాశీలక సభ్యత్వం. ఏ విధంగా మీరందరూ కష్టపడ్డారో, ఎటువంటి నాయకత్వం ఉందో మీ అందరూ తెలుసు. స్థానికంగా కష్టపడిన శివదత్తను కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక వాలంటీర్ వ్యవస్థ పార్టీలో మనం ఏర్పాటు చేసి ప్రొఫెషనల్గా ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా, ఆ రోజు పోలీసులు ఉండేవారు కాదు, మనకి 140 మంది వచ్చారని సంతకం పెట్టించుకున్నారు, ఎవరు కనపడేవారు కాదు. కానీ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ భద్రత, ఇటువంటి సభలు ఏర్పాటు చేసుకోవడం, కష్టకాలంలో అందరం కలిసి సమిష్టిగా పనిచేసిన రోజుల్లో మనతో పాటు నిలబడిన వ్యక్తి శివదత్. సో ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మేము నిర్వహించేటప్పుడు ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి ఏదో అడ్డంకులు సృష్టించేవాళ్ళు. ఇప్పటంలో ప్రారంభమైంది 5 రోజులు మమ్మల్ని సభ 3 రోజుల్లో ప్రారంభం అన్నప్పుడు చివరికి ధైర్యంగా ఒక 4 రైతులు వచ్చి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. రాత్రి శాసనసభ్యుడే వెళ్ళాడు, ఆర్డీఓ వెళ్ళాడు, డిఎస్పీ వెళ్ళారు. వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన పర్మిషన్ మీరు తిప్పి వాపసు తీసుకొని, లేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు. నిజంగానే ఇబ్బంది పెట్టారు కూడా. చూశారు మీరు అందరు. ఇప్పటంలో ఏ విధంగా అంత చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్ వేయడం ఏంటంటే ఎక్కడ విన్నావా? బిల్డింగ్లు కూల్చేశారు. ఆ విధంగా కక్ష సాధింపులు ఆ రోజున మీ అందరూ చూశారు. ఇక్కడ కూడా నాకు బాగా గుర్తు, బుజ్జి గారు చాలా సందర్భాల్లో మన జన సైనికులను ఇక్కడ పెట్టిన ఇబ్బందులు, కేసులు, మత్స్యకార గ్రామం మన మిత్రులు వచ్చి ఎంతో ఆవేదనతో చెప్పేవాళ్ళు. బర్త్డే చేసినా కేసులు పెట్టారా? ఓకే. ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలా చక్కగా బొలిశెట్టి శ్రీని గారు నాకు చెప్పారు. పదవుల గురించి చేసిన ప్రయాణం కాదు ఇది. నేను ప్రతి మీటింగ్లో ఈ అంశం అంటున్నాను. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన కోరుకుంది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన ప్రజలకి మేలు జరగాలి. నాయకత్వం ఇట్లా వదిలేస్తే మన ప్రజల్ని ఏమైపోతారు? 2 రాష్ట్రాలుగా మనని విడగొట్టి తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టి మనం కోల్పోతున్నాం అనే భావన అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపనతోటి ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు. ఇబ్బంది పెట్టారు, అవమానాలు గురి చేశారు. ఆ రోజుల్లో అంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా. గత 5 సంవత్సరాల్లో కేవలం మన పైన, ప్రతిపక్షాల పార్టీల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ 300 మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు. వ్యవస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నారు. ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి
ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎక్కడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే పరదాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద? మనుషుల్ని కలవాలి, నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి. గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జన సైనికులు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి మన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు 1400 మందికి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించాం. ఏ రాజకీయ పార్టీ చేసిన కార్యక్రమం చెప్పండి? ఎవరైనా నిలబడ్డారా? ఎవరైనా ఆలోచించారా? అట్లా మనకి వేరే పార్టీలకి తేడా ఏంటంటే మీరందరూ మీరిచ్చే అభిమానం, మీరిచ్చే బలం, అండ, ఒక నమ్మకంతో పవన్ చూసి ఆ సిద్ధాంతాలకి మీరు కూడా కట్టుబడి ఉండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఏ విధంగా ప్రయాణం చేశారో అది నిజంగా ఊహించుకోలేము. ఎందుకంటే మనమందరినీ కూడా అవమానపరిచారు, మన కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో అవమానపరిచారు, రకరకాల మాటలు అన్నారు. అసలు అది పార్టీనా, రాజకీయ పార్టీ అది, మీరేంటి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో మీరు నిలబడ్డారు. నిజంగా ఈ రోజున 48,000 మెజారిటీ, 60,000 మెజారిటీ, 80,000 మెజారిటీ పంచకర్ల రమేష్ గారికి, 80,000 మెజారిటీ పంచకర్ల రమేష్ గారికి అసలు ఊహించగలుగుతామా చెప్పండి? శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలో రావాల్సిన మీరందరూ కూడా నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించారు మన వాళ్ళందరినీ కూడా. ఎక్కడ చూసాం ఇట్లా చెప్పండి? ఎంత ఆవేదనతోటి, ఎంత మార్పుతోటి, సహనంతో మీరు 5 సంవత్సరాలు భరించారు. మనం ఈ రోజున ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ముందుకెళ్ళాలి. పార్టీ మనది, ప్రభుత్వం కూడా మనది. ఈరోజు మీరు ఏదో మన ప్రతిపక్షంలో ఉన్నాను అనుకోబాకండి. ఈ మీటింగ్ అయిపోగానే, ఇందాక బుజ్జి గారు అన్నదానికి నేను సమర్థిస్తున్నాను, ఈ మీటింగ్ అయిపోగానే నేను బుజ్జి గారితో మరియు మా గౌరవ శాసనసభ్యులందరితోటి అనిత గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగి రాబోయే రోజుల్లో మన జన సైనికులకి చేయాల్సిన కార్యక్రమాల గురించి, అందించాల్సిన పదవుల గురించి తప్పకుండా నేను మాట్లాడతాను. ఆమె కూడా, అనిత గారు కూడా చాలా చక్కగా కష్టపడి పనిచేసే వ్యక్తి. మీ అందరి తరఫున ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా 100% జనసేన పార్టీకి ఇవ్వాల్సిన విలువ, మన నాయకులకు ఇవ్వాల్సిన విలువ ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకునే వ్యక్తిత్వం. సో తప్పకుండా మేము చిన్న చిన్న సమస్యలు ఏమన్నా, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా అవి అధిగమించే విధంగా మనం చేద్దాం ఈ ప్రయత్నం. ఇబ్బంది లేదు. అదేవిధంగా నేను మీ అందరితో కూడా కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో మనల్ని రెచ్చగొట్టారు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు కాబట్టి మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వాలి. పొత్తుకి నష్టం కలిగే విధంగా వ్యవహరించడం అనేది దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మానుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్రం ఈ రోజున ఆర్థిక విధ్వంసం తోటి కూలిపోయి ఉన్నాం. మనం చాలా సమస్యలు ఉన్నాయి. ఒక క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నాను, మీకు వచ్చే నెల ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని ఎంత ఇబ్బందిగా ఉందో మీకు నిజంగా మీకు ఆ పూర్తి అవగాహన లేకపోవచ్చు. ఇందాక శ్రీని గారు చెప్పారు, చివరికి ఆ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే ధాన్యం కొని రైతుల దగ్గర నుంచి, కష్టపడిన రైతాంగం దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు పారిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మన ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే గతంలో మనం తిరిగాం, ఈ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో మనం ధర్నాలు చేశాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం, మాట్లాడాం. కాబట్టి ఆ బాధ్యతని మనం విస్మరించలేం. మనం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే 1674 కోట్ల రూపాయలు రైతులందరూ కూడా మన రాష్ట్రంలో చెల్లించాం. ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన మోసపూరితమైన వ్యవస్థని తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేశాం. ఈ రోజున ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చాలా మంది రైతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు మనని. ఉత్తరాంధ్రలో అయితే ఒక రైతు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని 4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మా
బిడ్డని మేము ఇంటికి తెచ్చుకున్నాం సంక్రాంతి పండగ అని చెప్పాడు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకి? 33,52,000 మెట్రిక్ టన్నులు కొన్నాం ఈ రోజుకి. ఖరీఫ్ మాసంలో 33,52,000 మెట్రిక్ టన్నులు, 7,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతు ఖాతాలో మనం జమ చేశాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీరు చూశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి. పారదర్శకంగా, నిజాయితీగా, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ సిద్ధాంతం అది. కులాలకి మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తాం అనేది మన సిద్ధాంతం. దానికి అనుగుణంగా ఒకే రోజు రాష్ట్రంలో 13,371 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈరోజు దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు అనేక ప్రాంతాల్లో ఆయన చేపట్టారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో మీరు చూడండి, అర్థం చేసుకోండి. మనం ఈరోజు గర్వపడాల్సింది, తలెత్తుకుని మనం తిరిగేది ఏంటంటే జనసేన పార్టీలో ఎవరైనా సరే ఒక చిత్తశుద్ధితోటి, ఒక నమ్మకంతో ఇతరులకి భరోసా ఇచ్చే మనస్తత్వం మనది. ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేశాం. మన జన సైనికులు, మన వీర మహిళలు కోవిడ్ అప్పుడు ఏ విధంగా పనిచేశారో మీరు చూశారు. ఇంటింటికి వెళ్ళి అటువంటి వ్యాధులు కూడా అందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేశారు, కొంతమందికి డబ్బులు పంపిణీ చేశారు. అద్భుతంగా కొంతమంది జన సైనికులు అయితే చనిపోయిన కోవిడ్ బాధితుల్ని వాళ్ళే స్వయంగా వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేశారు, కుటుంబ సభ్యులు లేకపోతే. ఎక్కడున్నారు చెప్పండి ఇటువంటి వ్యక్తులు? ఇప్పటంలో జరిగే సభకి ఈ విధంగానే 3-4 రోజుల ముందు కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నప్పుడు నర్సరావుపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఈశ్వర్ అనే వ్యక్తి, పార్టీ కోసం నేను ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను, నా వంతు నేను అన్నాడు. అంటే తప్పకుండా రండి, అందులో ఏముంది, చెక్ మా అకౌంటెంట్కి ఇచ్చానంటే చెక్ లేదు సార్ నాకు, నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు. ఈశ్వర్ అనే వ్యక్తి ఆ రోజు, ఈ రోజుకి నేను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే 50,000 రూపాయలు ఆ రోజు అందించాడు. నేను అన్నాను తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే, బయట మా కుటుంబం ఉందండి ఒక ఫోటో తీసుకుంటాం అన్నాడు. మన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇమీడియట్గా పిలిపించండి కుటుంబం అని చెప్తే, కుటుంబాన్ని చూడగానే నాకు అర్థమైపోయింది ఆ స్థాయి కాదు పాపం వీళ్ళు. ఈశ్వర్ నువ్వు ఏం చేస్తావు అని అడిగాను. అంటే మేస్త్రి పని చేసుకుంటాను సార్ అన్నాడు. మరి నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, దయచేసి ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం దయచేసి ఈ డబ్బు తీసుకో నువ్వు అని చెప్తే తీసుకోలేదు అతను. చాలాసేపు తర్వాత వాదించిన తర్వాత అతను ఏమన్నాడంటే, నిజంగా మన హృదయాలు కదిలించే విధంగా, సార్ నాకు జనసేన పార్టీ నా బిడ్డతో సమానం సార్ అన్నాడు. కోనసీమలో ఒక డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, ఉదయం నుంచి సాయంత్రం వరకు కారు తోలుకుంటూ సాయంత్రం పూట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేవాడు ఒక వాలంటీర్గా. దాదాపు 2,000 సభ్యత్వం చేశాడు అతను. అంటే ఏ విధంగా ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ జెండా పట్టుకుని వాళ్ళ స్కూటర్కు, 2 వీలర్కి ఎంత దూర ప్రయాణం అయినా సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి, భారతదేశంలో ఒక మార్పు రావాలి, రాష్ట్రంలో మార్పు రావాలని నిలబడిన ప్రతి ఒక్క జన సైనికుడు ఈ రోజున మీరందరూ కూడా గర్వపడే విధంగా మనం చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం. నిజాయితీ గల నాయకత్వం మనలో ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడతారు కాబట్టి మనం సాధించుకోగలుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలి మీకు. నాకు బాగా గుర్తు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ప్రకటించిందో ఎవరూ మాట్లాడలేదు. అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. కానీ కేంద్రం ప్రకటించిన 5వ రోజే ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో ఆ రోజు అమిత్ షా గారిని కలిసి, దయచేసి 30 మంది బలిదానం మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దాన్ని మాత్రం మీరు అటువంటి పొరపాటు చేయబాకండి మీరని చెప్పి ఆ రోజు చాలా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు వినతి పత్రం ఇచ్చి ఒప్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని. అమిత్ షా గారు మాట ఇచ్చారు ఆ రోజున. అర్థం చేసుకోగలుగుతున్నాను నేను.
కానీ కేంద్ర ప్రభుత్వంలో విధి విధానాలు ఉంటాయి. ఆ నిర్ణయం మేము డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో మేము తీసుకున్నాం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఏదో విధంగా కాపాడుతామని చెప్పారు. అన్ని సంవత్సరాలు మనం భారతీయ జనతా పార్టీతోటి మనం గౌరవించుకుంటూ, నాయకుల్ని గౌరవించుకుంటూ, ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీతో పోతున్నారు వీళ్ళందరూ కూడా గుర్తుందా మీకు? మన పార్టీలోనే చాలామంది ప్రశ్నించారు. కానీ దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, మన జాతి కోసం ఇది చాలా అవసరం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరం పొత్తులో భాగంగా 3 పార్టీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. అఖిల పక్షం తీసుకెళ్ళండి ఢిల్లీకి అని ఆ రోజు అంత అద్భుతమైన మీటింగ్ పెట్టాం. మీరందరూ కూడా వచ్చారు. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాకలో కోన తాతారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు మీటింగ్ పెట్టాం. కనీసం అఖిల పక్షం ఢిల్లీ తీసుకెళ్ళండి, మేము వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సూటిగా చెప్పారు సభ నుంచి. మనమంతి పొం అనే మనిషి కనపడలేదు ఎక్కడ కూడా. దాని గురించి ఎవరు ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు మన విశాఖపట్నం నుంచి. ఎంత కష్టకాలంలో ఈ 6 గెలిచారో మీకు తెలుసు. కనీసం 10-15 గెలవాల్సింది ఆ రోజున. కానీ అప్పుడే ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలామంది మన జన సైనికులు పాపం ఎవరైతే కష్టపడి పోటీ చేశారో వాళ్ళు 20 ఓట్లు 50 ఓట్లతో ఓడిపోయిన డివిజన్లు చాలా ఉన్నాయి. నిలబడ్డాం. మన రాజకీయ ప్రస్థానంలో గొప్పతనం ఏంటంటే మనం పారిపోలేదు. మీరందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు. మన నాయకుడికి ఏ రోజైనా ఒక చిన్న పొరపాటు జరిగి అవమానం జరిగినా కూడా నిలబడింది మీరు. పార్టీ జెండా మోసింది మీరు. మీ అందరితో పాటు వీళ్ళందరూ కూడా పాపం చాలా కృషి చేశారు. ఈరోజు మేము సభ పైన మేము కూర్చున్నామంటే మా బాధ్యత పెరిగింది. ఈ వేదిక పైన నుంచి చెప్తున్నా నేను, పదవులు వచ్చినాయన్నంత మాత్రాన మాకేం కొమ్ములు రాలేదు. మీతో పాటే ఉంటాం. మేము కూడా జన సైనికులమే. మేము కూడా వీరవేలాలకి ఇవ్వాల్సిన బాధ్యత మేము ఇవ్వాల్సిందే. ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని గౌరవించాలి. నేను ఆ రోజు రమేష్ గారికి చెప్పింది ఏంటంటే డబ్బుల గురించి కాదు ఈ సభ. మీరు చూసుకోవాల్సింది దయచేసి కొన్ని మండలాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయాల్లో సహజం ఇది. ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా మీరు గౌరవించి, వాళ్ళు ఆహ్వానించి, వాళ్ళకి చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి. వాళ్ళకు ఒక బస్సు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, బైకులు కావాలన్నా, మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరైతే మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ప్రయాణం చేశారో వాళ్ళ కోసం ఈ సభ, వాళ్ళ కోసం ఈ కృతజ్ఞతతోటి మేము ఏర్పాటు చేయాల్సిన సభ. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాం? మన నాయకుడు అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు పిఠాపురం ప్రజలు. ఆ నియోజకవర్గంలో మనం చేస్తున్నాం ఈ సభ. పవన్ కళ్యాణ్ గారు కూడా మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏ విధంగా ఆయన నాయకత్వం చూపించి మనల్ని కూడా ఇంత దూరం తీసుకొచ్చారో మనందరం ఊహించలేం. అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టారు. ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరు చూశారు. ఇంతకుముందు చెప్పాం మీకు ఇప్పటి సభలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారం రోజుల నుంచి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వేరే చోట మనం జరిపిన ఆవిర్భావ దినోత్సవాలు అన్నీ కూడా 2 రోజుల ముందు 3 రోజుల ముందు పర్మిషన్ వచ్చేది. రాత్రి కష్టపడి లైట్లు పెట్టుకుని పనిచేసి నిద్ర లేకుండా స్టేజ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళం. అంతే. డయాస్ ఒక్కటే మేము ఏర్పాటు చేసుకోగలిగేది. గ్రౌండ్లో ఏమాత్రం కూడా ఏర్పాటు చేసుకోలేకపోయే వాళ్ళం. కానీ ఈ రోజున మీ అందరి కోసం ఎక్కడ లోటు లేకుండా గత 10 రోజుల నుంచి మీ అందరం కూడా కలిసి జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడ మీకు నీళ్ళు అందించాలి, ఎక్కడ మజ్జిగ అందించాలి, ఎక్కడ మీకు పుచ్చకాయలు ఇవ్వాలి, ఎక్కడ మీకు భోజనాలు ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలి, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా, ఏ సమస్యలు మనం అధిగమించగలుగుతాం, ఏది పోలీసుల చేతిలో ఉంటుంది, ఇవన్నీ కూడా లోతుగా ఆలోచించి మీకు జాగ్రత్తగా మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి. మిమ్మల్ని ఆహ్వానించడానికే మేము వచ్చాం. ఇంత దూరం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి. మీరు ఈ సభ మీది. సంతోషంగా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. దుర్మార్గమైన 5 సంవత్సరాలు మనం ఏ విధంగా ఎదుర్కొన్నామో మీరు చూశారు. కోడికత్త అంటేనే వీళ్ళు హడలిపోతున్నారు ఈ రోజున. అందుకని దాని గురించి మాట్లాడను. కానీ ఏ విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి ప్రభుత్వంలోకి వచ్చి చివరికి గొడ్డల్ని కూడా వాడారు. ఇటువంటి వ్యక్తులు పాలిటిక్స్ని క్రిమినలైజేషన్ చేసేసారు సార్. మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, మాతో చర్చకు రండి. సమస్యలపైన మాట్లాడదాం, రాజకీయ అంశాలపైన మాట్లాడదాం, అభివృద్ధి గురించి మాట్లాడదాం, సంక్షేమం గురించి మాట్లాడదాం.
అంతేగాని ఎవరిని ఎక్కడ లేపేస్తే మాకు ఓట్లు పడతాయని అనుకుంటే ఇది ఏం రాజకీయం చెప్పండి? ఏ విధంగా అయిపోతుంది మన దేశంలో చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రశాంతమైన ప్రాంతం. మన బిడ్డలకి మనం ఏ ఉద్యోగాలు ఇప్పించగలుగుతాం, మన ప్రాంతానికి మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలుగుతాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాం కాబట్టే కదా మొన్న సుందర విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో 1,00,000 కోట్ల పెట్టుబడితోటి మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మనం కల్పించగలుగుతాం చెప్పండి? ఈ ఆలోచనలు ప్రతి ఒక్కరిలో రావాలి. పవన్ కళ్యాణ్ గారి లాంటి నిస్వార్థ వ్యక్తి రాజకీయాల్లో ఎక్కడ కూడా కనపడరు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిస్వార్థంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఏమున్నా కూడా అది 10 మందికి ఇచ్చాలని కోరుకుంటూ ఉంటారు ఆయన. ఆ ఆలోచన విధానం మన జన సైనికుల్లో కూడా చాలా మందిలో ఉంది. 12,32,000 సభ్యత్వానికి చేరాం మనం 5 సంవత్సరాల తర్వాత. 60,000తో ప్రారంభించాం. 500 రూపాయలు కట్టించుకుని పారదర్శకంగా ఫోన్లో ఒక యాప్ పెట్టుకుని ఎక్కడ కూడా దాంట్లో పొరపాటు లేకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పాపం దురదృష్టమైన పరిస్థితుల్లో మన జన సైనికులు చనిపోతే వాళ్ళకి ఈ రోజు వరకు దాదాపు 240 కోట్ల రూపాయలు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలిగాం మన జన సైనికులకి. ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కూలీ పని చేసుకునే వాళ్ళు రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళు 500 రూపాయలు పార్టీ కోసం కట్టారే, అది నిజంగా సాధ్యమా? ఏ విధంగా వాళ్ళ పాపం ఒక మార్పు కోసం, ఒక మంచి నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఒక మార్పు వస్తున్న నమ్మకంతో ఏ విధంగా వచ్చారు చెప్పండి? నిజంగా ఇప్పుడు బోల్శెట్టి సింగ్ గారు చెప్పారు, ఉత్తరాంధ్ర నుంచి మనం విశాఖపట్నం వరకు 6 ఎమ్మెల్యేలు గెలిచాం. విశాఖపట్నంలోనే 4 ఎమ్మెల్యేలు గెలిచాం. మనం 4 ఎమ్మెల్యేలు గెలిచాం. శ్రీకాకుళం నుంచి కడప వరకు, చిత్తూరు వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్లో 2 జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు లోక్సభలో. అది మనం సాధించుకుంది. మంత్రులుగా నేను, దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఆయనకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతూ ఉన్నాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం. మహిళా భద్రత విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా సరే అధికారంలో ఉన్నా కూడా రూల్ ఆఫ్ లా ఉండాలనేది ఎప్పుడు కూడా మేము పదే పదే చెప్తా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి. ఒక సామాన్యుడు కూడా నాకు ఎందుకు అర్హత లేదు అనే భావన వచ్చేటట్టు ఏమైనా ఫీలింగ్ ఉంటే దానికి సమాధానం రావాలి. ఇందా బుజ్జి గారు మాట్లాడినప్పుడు ఎందుకు అంతమంది చప్పట్లు కొట్టారు? ఎందుకంటే మీలో కొంచెం ఉంది అనుమానం, మనల్ని పట్టించుకోవడం లేదు, మనకి రావాల్సిన గౌరవం మనకి రాలేదు. ఆ అభద్రత భావం ఉండకూడదు. జనసేన పార్టీ అంటేనే మనకున్న శక్తి, మనకున్న బలం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ సందర్భంలో సరే, ప్రభుత్వంలో ఎవరున్నా సరే మనం నిలబడి మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం ముందుకెళ్తానే ఉంటాం. ప్రయాణం కష్టంగా ఉంటుంది కొద్దిసేపు, కానీ కష్టకాలంలో కూడా మనందరం కలిసి ఉండాలి. మనలో మనకి చిన్న చిన్న గ్రూపులు, అనవసరమైన తగాదాలు, కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండకూడదు. 14వ తారీఖున పిఠాపురంలో చేసుకోబోయే సభ నేను మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడు లేని విధంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ అంకితం చేయడం కోసమే ఈ సభ. మీకోసమే, ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు ఈ సభ. ప్రతి వీరమహిళని, ప్రతి జన సైనికుడిని, ప్రతి నాయకుడిని గౌరవించుకోవడానికి కోసం మాకు ఇదొక అవకాశం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం. నిజంగా ఇంత ఉత్సాహం చూసి, ఈ సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ అంటే ఇది, ఈ విధంగా ఉంటారు జన సైనికులు, ఈ విధంగా నిలబడతారు. ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయడం కోసం వచ్చిన సభలో ఇంతమంది మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చి కలవడానికి ముందుకు వచ్చారు, మా మాటలు వినడానికి వచ్చారంటే మేము జీవితాంతం మీకు రుణపడి ఉన్నాం. నిలబడతాం అనుకుని మీకు మాట ఇస్తున్నాం. ఏ సమస్య వచ్చినా, ఏ సందర్భంలో సరే మేమందరం కూడా సమిష్టిగా నిలబడతాం. మేము కోరుకునేది అదే, మీతో పాటే చేయాలి ప్రయాణం. మీరు వేసే ప్రతి అడుగులో మేము ఉంటాం నమ్మకం మీలో ఉంచుకోండి. అంతిమంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్ విధానంలో ఎక్కడ కూడా మనం మహిళల్ని అగౌరవపరచకుండా, ఎక్కడ కూడా సమాజంలో మనం పొరపాటు చేశామని అనిపించుకోకుండా
చేసే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేశారని అనిపించుకునే విధంగా అందించిన సహాయం ఎవరు కూడా మర్చిపోకుండా జనసేన పార్టీ నాయకులు చేస్తారు మాకు సహాయం నమ్మకంతో. ప్రభుత్వం నుంచి అందించాల్సిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది, అవకాశాలు ఉన్నాయి, కలిసి చేసుకుందాం, ముందుకెళ్దాం. దానికోసమే ఈ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం నిర్వహించే సభ. 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పార్టీని మోశారు. 11 సంవత్సరాలు 12వ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా జరగాలి. దానికోసం మీరందరూ కూడా దయచేసి మనస్ఫూర్తిగా రండి. ఓ చక్కటి పండుగ వాతావరణంలో సభ చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మరొక్కసారి మిమ్మల్ని అందరం కూడా కొనియాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు సోదరుడు రమేష్ గారికి, బుజ్జి గారికి ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తోటా నగేష్ గారికి, ఎక్కడున్నా నగేష్ గారు, నగేష్ గారికి, శివదత్ గారికి, ఇక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ, మీకు అండగా నిలబడుతున్న మన విశాఖపట్నం వీర మహిళలు, మన నాయకులు, మన కార్పొరేటర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుందాం అని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.